నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. బ్యాగ్ నిండా డబ్బులు తీసుకువెళ్ళినా కనీసం కోడిగుడ్డు కూడా ఇంటికి కొనుక్కొని వెళ్ళలేని దుస్థితి. కూరగాయలు కొనాలంటే ఇంట్లో నుంచి కారు నిండా డబ్బుల సంచులు మోసుకు వెళ్ళాలి. పోనీ కారులో పెట్రోల్ కొట్టించుకోవాలి అన్నా మరో లారీ నిండా డబ్బులు పెట్రోల్ బంకుకు తీసుకువెళ్ళాలి. ఏంటి దరిద్రం అనుకుంటున్నారా? ఇప్పటికీ సరిగ్గా 111 ఏళ్ల క్రితం మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఫలితం ఇది. అయితే అన్ని దేశాలు ఈ ఫలితాన్ని అనుభవించలేదు. అన్నిటికంటే ఎక్కువగా జర్మనీపై ఈ హైపర్ ఇన్ఫ్లమేషన్ ప్రభావం పడింది. 1914లో మొదలైన ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో ముగిసింది. జర్మనీ ఈ యుద్ధంలో ఓడిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. దీంతో జర్మనీ వద్ద నిధులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఒక తెలివి తక్కువ పని చేసింది. అత్యధికంగా కరెన్సీని ముద్రించింది. ఈ కరెన్సీ ముద్రణతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. జర్మనీ ప్రజల దగ్గర డబ్బులున్నాయి, కానీ కొనడానికి వస్తువులే కరువయ్యాయి. రొట్టె ముక్క 1000 రూపాయలు, కోడిగుడ్డు 1,00,000 రూపాయలు. ఇలా తయారైంది పరిస్థితి. డబ్బులుంటే ధనవంతుడు, డబ్బులు లేకపోతే పేదవాడు. ఇది మనకు తెలిసిన ఆర్థిక సూత్రం. కానీ హైపర్ ఇన్ఫ్లేమేషన్ సమయంలో ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఎంత డబ్బులున్నా ఏదీ కొనలేం. అలాంటప్పుడు ఎంత డబ్బులున్నా అతడు ధనవంతుడు కాడు. కేవలం వస్తువులు ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీలో అదే పరిస్థితి ఏర్పడింది. అవసరానికి మించి కరెన్సీ ముద్రించిన ప్రభుత్వం ప్రజలను దరిద్రంలోకి నెట్టింది. పేపర్ కరెన్సీ అస్సలు పనికి రాకుండా పోయింది. బ్యాంకులో దాచుకున్న పొదుపు డబ్బులు కూడా దేనికి పనికి రాలేదు. డబ్బుకి విలువ లేకపోవడంతో ప్రజలు వస్తు మార్పిడి వైపు మొగ్గు చూపారు. తమ వద్ద ఉన్న వస్తువులను అవసరమైన వారికి ఇచ్చి వారి వద్ద నుంచి తమకు అవసరమైనవి తీసుకునేవారు. ఇలా కొంతకాలం జరిగింది. వస్తు మార్పిడి సత్ఫలితాలను ఇచ్చినా ఎక్కువ కాలం దానివల్ల ఉపయోగం లేదు అని ప్రభుత్వం గ్రహించింది. కరెన్సీకి విలువ ఉండాల్సిందేనని, అది మారకంగా పనిచేయాల్సిందేనని తీర్మానించింది. దీంతో కొత్త కరెన్సీ రెంటన్ మార్క్ తెరపైకొచ్చింది. 1923 నవంబర్లో జర్మన్ ప్రభుత్వం రెంటన్ మార్క్ అనే కొత్త కరెన్సీని విడుదల చేసింది. మెల్లగా దీని వైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ కొత్త కరెన్సీతో వస్తువులను కొనడం సులభమైంది. వివిధ కంపెనీలు కూడా జీతాల రూపంలో కొత్త కరెన్సీని ఇచ్చేవి. దీంతో పరిస్థితి కాస్త చక్కబడింది. పాత కరెన్సీ ముద్రణ ఆపేసి దానికి బదులు కొత్త కరెన్సీని ప్రవేశపెట్టిన జర్మన్ ప్రభుత్వం కఠినమైన ఆర్థిక నియమాలను అమలు చేసింది. దీంతో హైపర్ ఇన్ఫ్లేమేషన్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జర్మనీ అప్పట్లా లేదు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. నాటి సవాళ్ల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంది. అప్పటి నుంచి ఆర్థిక అంశాలలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. మీరు ఒకవేళ జర్మనీ వెళితే తప్పకుండా ఈ ప్రాంతాలు చూడండి. జర్మనీలో పర్యాటకుల్ని ఆకర్షించే ముఖ్య ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఐక్యతకు చిహ్నంగా ఉన్న బర్లిన్లోని ఐకానిక్ బ్రాండెన్బర్గ్ గేట్, బవేరియాలోని న్యూష్వాన్స్టెయిన్ కోట కూడా జర్మనీలో చూడదగ్గ మరో ప్రదేశం. గోతిక్ టవర్తో నిర్మించిన కొలోన్ కేథడ్రాల్ కూడా మనల్ని చూపు తిప్పుకోనివ్వదు. బ్లాక్ ఫారెస్ట్ పర్యటనలో మనం ఎన్నో కొత్త అనుభూతులను మూటగట్టుకుంటాం. మ్యూనిచ్లో జరిగే అక్టోబర్ ఫెస్ట్ బీర్ పండుగను చూసి తీరాల్సిందే. రైన్ నది లోయ ప్రాంతంలో కోటలు, ద్రాక్ష తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. బర్లిన్ వాల్ గ్యాలరీ జర్మనీకి మరో ప్రధాన ఆకర్షణ. హైడెల్బర్గ్ కోటలో ఉండే రొమాంటిక్ ఫీల్ ని కపుల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం జర్మనీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థిరమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా ఆ తరువాతి స్థానం చైనాది. 3వ స్థానంలో జర్మనీ ఉంది. ఇటీవలే భారత్ 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జీరోగా మారిన జర్మనీ క్రమక్రమంగా తన పరిస్థితి మెరుగుపరుచుకుంటుంది. క్రమశిక్షణతో ముందడుగు వేసి ఏకంగా ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎగబాకింది.